ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే అమెరికా ఇరాన్ల మధ్య శాంతి ఒప్పందంలో త్వరలో ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఈ దిశగా చర్చలు పురోగతి సాధించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఇద్దరు కూడా ధృవీకరించి ప్రపంచ చమురు గ్యాసు రవాణాలో 20% వాటా ఉన్న హార్ముజ్ జలసంధిని ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పైన యుద్ధం ప్రారంభించిన తర్వాత మూసివేశారు. అయితే భారత్లోని ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మార్కో రూబియో మాట్లాడుతూ ఇరాన్ పరిస్థితులపైన త్వరలో శుభవార్త ఆశిస్తున్నామని తెలిపారు. ఇరాన్తో శాంతి ఒప్పందం ఎక్కువగా చర్చలు జరిగిందని ట్రంప్ ట్రూత్ సోషల్ ద్వారా ప్రకటించిన తర్వాత రూబియో వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ తన పోస్టులో ఒప్పందం యొక్క చివరి అంశాలు, వివరాలపైన ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి, వీటిని త్వరలో ప్రకటిస్తారు. ఒప్పందంలోని అనేక ఇతర అంశాలతో పాటు హార్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తారని చెప్పేసి తెలియజేశారు. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య శాంతి చర్చల్లో ఇరాన్ అణు కార్యక్రమం, హార్ముజ్ జలసంధిపై నియంత్రణ కీలక వివాదాంశాలు ఉన్నాయన్నమాట. ఈ జలసంధి ఇప్పటికీ అమెరికా, ఇరాన్ అంటే దిగ్బంధనం కింద అయితే ఉంది. యాక్సియోస్ నివేదిక ప్రకారం ఈ ఒప్పందం ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఏర్పాటు చేస్తుంది. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం మొదటి దశ అని ట్రంప్ చెప్పగా, దానిని తిరిగి తెరవడానికి సంబంధించి ఏ వ్యవస్థనైనా ఇరాన్, ఒమాన్, ఇతర సరిహద్దు దేశాల మధ్య అంగీకరించాలని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే ప్రపంచ చమురు గ్యాస్ రవాణాలో కీలక మార్గమైన హార్ముజ్ జలసంధి ఫిబ్రవరి 28 అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్పై యుద్ధం ప్రకటించిన తర్వాత మూసివేయబడింది. ఏప్రిల్ 8న కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ ఈ కీలక మార్గం ఇప్పటికీ అంతరాయంతో ఉందన్నమాట. ముఖ్యంగా జలసంధిలోని ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా నౌకాదళ దిగ్బంధం వేసిన తర్వాత ఇరాన్ కూడా దీనికి ప్రతిగా తన దిగ్బంధాన్ని పునరుద్ధరించింది. ఒప్పందం త్వరలో ప్రకటించే అవకాశం ఉండడంతో యూరోపియన్ నాయకులు దీనిపైన పురోగతి స్వాగతిస్తున్నారు. ఇరాన్ అధికారులు కూడా ముసాదా ఒప్పందం సిద్ధంగా ఉందని చెప్పేసి ధృవీకరించారు. ఇది ఇరాన్ నౌకాశ్రయాలపైన అమెరికా నౌకాదళ దిగ్బంధనం ముగింపుకు హామీ ఇస్తుందన్నమాట. ఫార్సా వార్తా సంస్థ ప్రకారం అంతర్జాతీయ ఆంక్షల కింద శంభింపజేసిన టెహ్రాన్ నిధులను పాక్షికంగా విడుదల చేయడానికి వాషింగ్టన్ అంగీకరించింది. ఈ ముసాదా ప్రకారం హార్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణం ఇరాన్ నిర్వహణలో యుద్ధానికి ముందు స్థాయిలో తిరిగి వస్తుందన్నమాట. దీని ఫార్స్ న్యూస్ కూడా నివేదికలు చేసింది. అదేవిధంగా ఇరాన్ తన ఉత్పత్తులను విక్రయించడానికి వీలుగా చమురు, గ్యాస్, ఇతర పెట్రోకెమికల్స్పై ఆంక్షలు కూడా తాత్కాలికంగా ఎత్తివేయబడతాయని సంస్థ తెలిపింది. అదే సమయంలో ఇరాన్ అణు కార్యక్రమం టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య ఒక వివాదాంశం కొనసాగుతుంది. ఈ విషయంపైన పరిచయం ఉన్న వర్గాలు ఉటకాయిస్తుంటే CNN నివేదించిన దాని ప్రకారం అమెరికా, ఇరాన్ ఒప్పందంలో అణు ఆయుధాలను అన్వేషించకూడదనే టెహ్రాన్ నిబద్ధత అయితే ఉంది. ఇరాన్ తన సుసంపన్నమైన యురేనియం నిల్వలను వదులుకోవడానికి చర్చలు ప్రారంభించవచ్చని వర్గాలు తెలిపాయి. అయితే ఇరాన్ అధికారులు దీనిని తిరస్కరించారు. ఇరాన్ వైపు ఉన్నటువంటి వర్గాలు రాయిటర్స్తో మాట్లాడుతూ టెహ్రాన్ తన నిల్వలను వదులుకోవడానికి అంగీకరించలేదని తెలియజేసింది. అణు సమస్యల చివరి ఒప్పందం కోసం చర్చలు పరిష్కరించబడుతుంది కాబట్టి ఇది ప్రస్తుత ఒప్పందంలో భాగం కాదు. ఇరాన్ యొక్క అధిక సుసంపన్నమైన యురేనియం నిల్వలను దేశం నుండి రవాణా చేయడానికి ఎటువంటి ఒప్పందం జరగలేదు, ఆ వర్గం రాయిటర్స్ తెలిపిందనమాట. అంతేకాకుండా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మాట్లాడుతూ టెహ్రాన్ అణు ఆయుధాలు కోరడం లేదని స్పష్టం చేసింది. మేము అణు ఆయుధాలను కోరడం లేదని ప్రపంచానికి హామీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పెజెష్కియాన్ స్థానిక మీడియా నివేదికల ప్రకారం తెలిపింది. ఇరాన్ తన ఆత్మగౌరవంపై ఎటువంటి రాజీ పడదని చెప్పేసి ఆయన అన్నారన్నమాట.